హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. మన ఇండియా తరపు నుంచి ఏదైనా బెస్ట్ లైట్స్ బ్రాండ్ ఏదైనా ఉంది అంటే అది గ్లో ఎల్ఈడి బ్రాండే. ఆల్మోస్ట్ మనకి గత 2 years పై నుంచి మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్లో ఎల్ఈడి బ్రాండ్ ఎల్ఈడి లైట్స్ కవర్ చేస్తూ వస్తున్నాము. వీళ్ళకి కూకట్పల్లిలో ఫ్యాక్టరీ ఉంది. ఆ కూకట్పల్లి ఫ్యాక్టరీ అండ్ హెడ్ ఆఫీస్ ని కూడా కవర్ చేస్తూ వచ్చాము. సో ప్రెసెంట్ వీళ్ళ అవుట్లెట్స్ ఆల్మోస్ట్ మనకి ఆంధ్ర తెలంగాణలో వేరియస్ లొకేషన్స్ లో అవుట్లెట్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీ అవుట్లెట్స్. వాటిల్లో వన్ ఆఫ్ ద అవుట్లెట్ కొండాపూర్ అవుట్లెట్. సో ఇక్కడ ప్రైమ్ ఏరియా కొండాపూర్ అనగానే చుట్టుపక్కల గచ్చిబౌలి ఇలా చాలా ఏరియాస్ ఉన్నాయి. సో కొండాపూర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కవర్ చేద్దామని ఇక్కడికైతే విజిట్ చేశాను. వీళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చరర్స్. మనకి ఆల్ అక్రాస్ ఇండియానే కాకుండా వేరియస్ కంట్రీస్ కూడా ఆల్ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బెస్ట్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్ కి అందిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ ఈ కొండాపూర్ బ్రాంచ్ లో ఏమేమి ఉంటాయి లైట్స్ అలాగే ప్రైజింగ్స్ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఈ గ్లో ఎల్ఈడి బ్రాండ్ తరపు నుంచి కృష్ణ గారు ఉన్నారు. హాయ్ కృష్ణ గారు. హాయ్ అండి. సో కృష్ణ గారు, మనకి ఆల్మోస్ట్ మనం మన గ్లో ఎల్ఈడి ఫ్యాక్టరీ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కవర్ చేసాము. అవునండి, అవును. సో ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఓవరాల్ మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి? ప్రెసెంట్ మనకి ఏపీ తెలంగాణలో మొత్తం 17 అవుట్లెట్స్ ఉన్నాయండి. 18వ అవుట్లెట్ మనము మంచిర్యాలలో స్టార్ట్ చేయబోతున్నాము. మీకంటే హైదరాబాద్ కూకట్పల్లి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఎంతకైతే తీసుకుంటారో సేమ్ అదే ప్రైస్ మీరు ఈ 17+1 18 అవుట్లెట్ లో తీసుకోవచ్చు. అదే విధంగా మాకు 3 డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు, వరంగల్, హన్మకొండ అండ్ తురకపల్లిలో. అక్కడ కూడా మీకు సేమ్ అదే ప్రైస్ కి వస్తుంది. సార్ మార్కెట్ లో మనం మ్యానుఫ్యాక్చర్ కున్న రేటు బయటి వాళ్ళ ట్రేడర్స్ కి రాదు ఎప్పుడు కూడా. ఎప్పుడు వస్తుంది ఆ ప్రైస్? దాంట్లో ఏదన్నా మనం తగ్గించినప్పుడు కానివ్వండి, అంటే క్వాలిటీలో కానివ్వండి, లేకపోతే మిగతా విషయాల్లో లైటింగ్ లో కానివ్వండి, అలాంటివి ఏదైనా చేసినప్పుడు మాత్రమే మీరు దీన్ని కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రెసెంట్ ఇప్పుడు 2000+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అది కూడా కంప్లీట్ గా ఇండియాలోనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. అది కూడా కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లలో మనం చేసేది. సో కొండాపూర్ లో మేము చెప్పాం కదండి, మనకి గోపాల్ అండ్ తర్వాత అభిషేక్ అని ఇద్దరు కూడా ఉన్నారు. సో అభిషేక్ అండి. సో అభిషేక్ గారు, అంటే ఆల్మోస్ట్ మీరు ఇక్కడ స్టోర్ లో అవైలబుల్ ఉంటారు కదా? షూర్ అండి, అవైలబుల్ ఉంటాం. ఇక్కడ స్టోర్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఉంటాం. మీ పేరు? నా పేరు గోపాల్ సార్. ఓకే. సో గోపాల్ గారు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు. సో అంటే హోమ్ విజిట్ చేసి ఇన్స్టాలేషన్ సర్వీసెస్ ఏమన్నా చేయాలన్నా మొత్తం మీరు హ్యాండిల్ చేయగలరు కదా? హ్యాండిల్ చేస్తాం సార్ మొత్తం A to Z. ఇప్పటి వరకు మన ఈ కొండాపూర్ బ్రాంచ్ తరపు నుంచి ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి? మనకి సర్వీస్ ఇక్కడ ఇన్స్టాలేషన్ ఇక్కడ స్టోర్ నుండి ఎలా చేశారు ఇప్పటి వరకు మనం? సార్ ఇక్కడి నుంచి అంటే మనం ఇక్కడ అంటే మెయిన్ గా ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే, చాలా మనకి హైటెక్ సిటీ ఉంది మనకి ఇక్కడ దగ్గరలో. చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్ కి మనం ఇక్కడ నుంచి సర్వ్ చేసాం. సో అంటే మీకు రహేజా తీసుకోండి, సైబర్ పరల్ తీసుకోండి, ఏఏపిఎల్ తీసుకోండి, హెచ్ఏపిఎల్ తీసుకోండి, అనంత టెక్నాలజీ, వాల్యూ ల్యాబ్, రహేజాలో చాలా ఉన్నాయి మనకి చేసినవి. దాంట్లో ఇంకా బిల్డింగ్ 12 అని 20 అని, అంటే దాంట్లోకి వెళ్తున్నా కొద్ది మనకు తెలుస్తుంది అక్కడ అన్ని కూడా. మీకు టెక్ మహీంద్రా కూడా మనం చేసాము, సిలికాన్ టవర్ చేసాము, దివేశ్వరి చేసాము. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ ఏమంటారంటే, సార్ మేము ఇక్కడి నుంచి అంత దూరం రావాలంటే మాకు ఒక 12-13 కిలోమీటర్ల దూరం అవుతుంది, మాకు దగ్గరలో ఏదైనా ఉంటే బాగుంటుంది అంటే దెన్ వీఆర్ ఓపెన్ ఇన్ కొండాపూర్ అవుట్లెట్. సో అంటే ఇక్కడ సేమ్ అక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ డిస్ప్లే లో ఉంటాయి, ఇక్కడ అన్ని ఉంటాయా? ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి, సేమ్ ఉంటుంది. కాకపోతే అక్కడ మనకి ఏంటి అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఇంకా రెనోవేట్ చేస్తున్నాము. ఈ ప్రొడక్ట్స్ కాకుండా కూడా ఇంకా రెనోవేట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు కొత్తగా వచ్చినా అంటే మీరు ఎప్పుడు విజిట్ అయినా కూడా ఇంకో కొత్త ప్రొడక్ట్ మీకు ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది సోలార్ గురించి వస్తున్నారండి. ఇప్పుడు మనకి ఇక్కడ సోలార్ లో మనకి ఈ సెమీ ఇంటిగ్రేటెడ్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ కానివ్వండి, ఈ విధంగా ఉంటాయి మనకి. ఇది సెమీ ఇంటిగ్రేటెడ్ ఏమో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి లైట్ ఇది ఈ విధంగా వస్తుంది, పైన మనకి ప్యానల్ సపరేట్ గా వస్తుంది అనమాట. ఇది 40 వాట్ లో, దీంట్లో 12 hours బ్యాకప్ వస్తుంది, ఈ విధంగా వస్తుంది. తర్వాత దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ మోడల్ అంటారు అనమాట. ఆల్ ఇన్ వన్ అని కానీ ఇంటిగ్రేటెడ్ అని కానీ అంటారు. దీంట్లో మీకు 100 వాట్ ఉంది, 70 ఉంది, 50 ఉంది అండ్ 30 వాట్ కూడా ఉంది. ఇక్కడ మీకు నేను ఎందుకు ఇలా పెట్టాను అంటే, వెనక మనకి ఈ విధంగా ప్యానల్ వస్తుంది, దీని మీద వెలుతురు పడితే ఆటోమేటిక్ గా లైఫ్ ఆగిపోతుంది అనమాట, లైట్ ఆగిపోతుంది. అందుకని నేను దాన్ని ఆ విధంగా పెట్టాను మీకు చూపించడానికి. నైట్ టైం వెలుగుతుంది, నైట్ టైం మాత్రమే వెలుగుతుందండి. దీనికి రిమోట్ కూడా వస్తుంది మనకి. దీంట్లో 4 hours అని, 6 hours అని, 12 hours అని మనం దాంట్లో సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనేది మనకి గ్లో అనేది వస్తుంది. ఇది ఎన్ని వాట్స్ నుంచి అప్ టు ఎన్ని వాట్స్ వరకు? మనకి దీంట్లో 30 వాట్ నుంచి 100 వాట్ వరకు ఉందండి. 30, 50, 70 అండ్ 100 వాట్ వరకు ఉన్నాయి. ఇది ఆ బాడీ చూస్తే మీకు అంటే హౌసింగ్ అంటాం మనం, ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మెటల్ బాడీ అండి, కంప్లీట్ గా మెటల్ బాడీ అనమాట. చాలా కంప్లీట్ గా మెటల్ బాడీ, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు డైరెక్ట్ వచ్చి చూస్తేనే క్వాలిటీ తెలుస్తుంది, చాలా తెలుస్తుంది.
ప్యానల్ కూడా మీకు ఇలానే ఉంటుంది. చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది. మార్కెట్ లో వీటిలో ప్లాస్టిక్ మోడల్స్ లో దొరుకుతున్నాయి. ఇది మనకి 2 years వారంటీతో వస్తుంది. చాలా బెస్ట్ ప్రైస్ తో వస్తుంది మీకు. ఇప్పుడు ఇది ప్రైసింగ్ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంటుంది? 30 వాట్ లో వచ్చేసి మీకు జస్ట్ 4400 ప్లస్ జిఎస్టీ అండి. మీకు సోలార్ అంతా కూడా 12% జిఎస్టీ అని మీకు ఐడియా ఉంది కదా. 4400 కి మీకు ఈ లైట్ వస్తుందండి. 12 hours బ్యాకప్ తో వస్తుంది. ఓకే, 12 hours. ఈవెన్ ఇప్పుడు ఒక 1-2 years మధ్యలో కానీ వారంటీ పీరియడ్ లో బ్యాటరీ ఒకవేళ ఏదైనా డౌన్ అయితే మనం ఏమైనా రీప్లేస్మెంట్ ఇస్తాం? తప్పకుండా అండి. మీకు ఇదే కూడానే కాదు, మనకి ఏ ప్రోడక్ట్ కైనా కూడా డెఫినెట్ గా వారంటీ పీరియడ్ ఏమైనా ఉంది అంటే మీరు ఏ అవుట్లెట్ కైనా వెళ్ళొచ్చు, అక్కడ మీరు దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే వీటి వారంటీ కాకుండా ఓవరాల్ డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది? ప్యానల్ డ్యూరబిలిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 25 years వరకు ఉంటుందండి. మీరు సోలార్ ఏ ప్యానల్ తీసుకున్నా కూడా దాన్ని 25 years వారంటీ ఇస్తారు. బట్ కంప్లీట్ గా అందరు ఇచ్చేది ఏంటంటే కంప్లీట్ ప్రోడక్ట్ 2 years వారంటీ ఇస్తారు. అది మనమనే కాదు, ఏ మార్కెటింగ్ బ్రాండ్ అయినా కూడా 2 years వారంటీ ఇస్తారు. దాంట్లో 1 year వారంటీ అంటే ప్లాస్టిక్ ఉన్నాయి, అసలు నాన్ వారంటీ కూడా అమ్ముతున్నారు బయట. సో ఇది డ్యూరబిలిటీ మోర్ దెన్ ఒక 5 years మనకి ఈజీగా వస్తుంది. అండ్ వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? మనకి ఎక్కడైతే పవర్ లేదనుకోండి, అంటే మనకి పవర్ కనెక్షన్స్ అని కానివ్వండి, మనకి అక్కడ మీటర్స్ చాలా వరకు చోట్ల ఉండదు మనకి. ఇప్పుడు చాలా వరకు వెంచర్స్ ఉంటాయి మనకి, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మ్ హౌసెస్ కానివ్వండి, ఇవి పెట్టడానికి లుక్ చాలా బాగుంటుంది అనమాట. మిగతా సీరియల్ పెట్టడానికి దీనికి ఎలా ఏంటి అంటే ప్రీమియం లుక్ వస్తుంది. మనకి పవర్ తో పని ఉండదు. హ్యాపీగా దీన్ని మార్నింగ్ ఆన్ మనకి సోలార్ తో చార్జ్ అవుతుంది, ఈ నైట్ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్ని లైట్స్ లో కస్టమర్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది చెప్తే మీరు గైడ్ చేస్తారు ఏ లైట్ ఎక్కడ యూజ్ అవుతుంది? డెఫినెట్ గా చేస్తాము. కొండాపూర్ బ్రాంచ్ నుంచి కూడా ఇందాక మీకు చూపించినట్టు మనకు అభిషేక్ అండ్ గోపాల్ గారు ఉన్నారు. వాళ్ళు మీ ఈ ఏరియాలో ఎక్కడైనా సరే మాకు రిక్వైర్మెంట్ ఉంది అంటే మీ దగ్గరికి వస్తారు, విజిట్ చేస్తారు, రిక్వైర్మెంట్ అంతా కూడా రాసుకుంటారు, మీకు దానికి సంబంధించిన ఎస్టిమేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డీటెయిల్డ్ గా మీకు చెప్తారు దాని గురించి. ఇవి కాకుండా ఇంకా ఏమేమి లైట్స్ ఉన్నాయి? ఇవి కాకుండా మనకి ఇక్కడ చూడండి, జస్ట్ ఒకసారి మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ప్రీమియం అండి. హ్యాంగింగ్ లైట్స్ లో మనకి ఇలా రౌండ్ షేప్ కానివ్వండి, హెక్సాగోనల్ కానివ్వండి, ఇలాంటి డ్రమ్ లైట్స్ కానివ్వండి, ఇక్కడ మనకి ఎఫ్ఎల్పి లైట్స్ ఉంటాయి. దాంట్లో తర్వాత ఫిలమెంట్ బల్బ్స్ అంటారు వీటిని, ఫిలమెంట్ బల్బ్స్ అని కానివ్వండి. ఇక్కడ చూస్తే ఒక జింక లాగా ఉంది చూసారు కదా, ఇది ఇందులో మనం ఒక కవ్ కూడా చేసామన్నమాట. చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. మీకు చిన్న గార్డెన్స్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట వీటన్నిటిని కూడా. అదే విధంగా ఇక్కడ మీరు బొలార్డ్స్ చూస్తున్నారు కదా, గార్డెన్స్ లలో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చండి. ఎంత ప్రీమియం గా ఉంటాయంటే ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ పౌడర్ కోటింగ్ ఇక్కడ చూసారు కదా, ఇది ఇక్కడ మనం బ్లాక్ పెట్టాము. ఇక్కడ పౌడర్ కోటింగ్ అనేది మీకు టేస్ట్ కి తగ్గట్టు గ్రే కావాలా, బ్లాక్ కావాలా, లేకపోతే వైట్ కావాలా, ఇంకేదన్నా పౌడర్ కోటింగ్ కావాలనుకున్నా కూడా మనం మీకు చేసుకోవచ్చు అనమాట. మీ గార్డెన్ ని ప్రీమియం చేయాలనుకుంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకోటి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఇందులో మీకు. అంటే 1 feet కానివ్వండి, 1.5 feet కానివ్వండి, 2.5, 3 ఇలా మీకు ఏ కలర్ కావాలన్నా కూడా, ఏ హైట్ కావాలన్నా కూడా మనం దాంట్లో చేయొచ్చు. ఇది ఎంఎస్ బాడీతో వస్తుంది అంటే అల్యూమినియం బాడీతో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. దాని గురించి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకళ్ళు ఒక పెద్ద గార్డెన్ గానీ లేకపోతే కన్వెన్షన్ హాల్ పెట్టారు అనుకుందాం, అక్కడ ఇలాంటివి కావాల్సి వస్తుంది. అవునండి, హెవీ రిక్వైర్మెంట్ ఉంది, కానీ వాళ్ళకి ఇక్కడ మీ డిజైన్ కాకుండా ఏదైనా వేరే డిజైన్ ఉంది, అది చేయగలరా మీరు? కస్టమైజేషన్ మనం చేయొచ్చండి. మనం మ్యానుఫాక్చర్స్ అని చెప్పాను కదా మీకు, అందుకనే కస్టమైజ్ ఏదైనా లైట్ ఉన్నా కూడా కొంచెం క్వాంటిటీ ఉంటే చాలు మాకు, డెఫినెట్ గా వీ కెన్ మేక్ ఇట్. అది కూడా మనం చేస్తాము. అదే విధంగా గార్డెన్ లో మనకి ఇక్కడ చూసారు కదా, ఇవి ఈ గార్డెన్ స్పైక్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ గా అన్ని కూడా అల్యూమినియం డైకాస్టింగ్ తో వస్తాయండి. IP65 ఇవన్నీ కూడా. అంటే వర్షానికి కానివ్వండి, వాటర్ లో కానివ్వండి, ఇలాంటి మామూలుగా జనరల్ గా గార్డెన్ లో ఉన్నప్పుడు నీళ్లు పోస్తుంటారు కదా, నీళ్లు మొక్కలకి నీళ్లు పోస్తున్నప్పుడు కూడా ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదనమాట. ఇది కూడా 2 years వారంటీతో వస్తుంది మీకు. అది కూడా మనకి అడ్వాంటేజ్ ఉంది. దీంట్లో హై ఫోకస్ లైట్ అని వస్తుంది. ఇది మీకు దాదాపు 80 feet వరకు కవర్ అవుతుంది అనమాట. బిల్డింగ్ కింద పెట్టినప్పుడు పైకి ఆటోమేటిక్ గా మీకు ఒక 5 buildings అంటే 5 story బిల్డింగ్ కానివ్వండి, ఆ బిల్డింగ్ కింద నుంచి ఇలా పైకి వెళ్ళాలనుకున్నా కూడా మనం ఈ హై ఫోకస్ లైట్ అనేది వాడుకోవచ్చు. సో వీటిలన్నిటికీ ఇప్పుడు మన దగ్గర హోమ్ ఆటోమేషన్ అప్లికేషన్ ఉంది కదా గ్లో ఎల్ఈడి తరపు నుంచి, దాంతో వీటిని మేనేజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తే ఇందాక రిమోట్ తోటే మన మొబైల్ తోటే ఆన్ చేశారు, మీరు అలెక్సా తోటి ఆంటికేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మొబైల్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ తోటి ఆపరేట్ చేశారు ఇప్పుడు ఇది. ఎగ్జాక్ట్లీ అండి. మొబైల్ లో మనకి ప్లే స్టోర్ లో యాప్ కూడా ఉంది మనది, ఆ యాప్ లో కూడా మీరు తీసుకొని చేసుకోవచ్చు అనమాట. సో రిమోట్ తో చేసుకోవచ్చు, మొబైల్ అప్లికేషన్ తో చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్. అంటే సెన్సార్ బేస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, స్పెసిఫిక్ టైం కి ఆఫ్ చేసుకోవచ్చు. సెన్సార్ బేస్ అయితే ఇంకా అడ్వాంటేజ్ అండి. మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు ఇందాక, ఇప్పుడు అడిగిన దాంట్లో
ఎప్పుడైతే మూవ్మెంట్ ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆన్ అవుతుంది, లేకపోతే ఆఫ్ అయిపోతుంది. కాబట్టి చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది, అంటే పవర్ బిల్ మనకి సేవ్ అవుతుంది అనమాట. అలాంటివి దీనికి ఎలక్ట్ చేసుకున్నాం అనుకోండి, ది బెస్ట్ రిజల్ట్స్ మీకు అనే వస్తాయి. సో ఒక మనిషిని పెట్టాల్సిన అవసరం లేదు వీటిని ఆన్ చేయడానికి, అసలు అవసరం లేదు. సో మొత్తం మీరు ఒక ప్రాజెక్ట్ ఇస్తే మన గ్లో ఎల్ఈడి దాన్ని 100% ఫుల్ఫిల్ చేయగలదు. 100% చేస్తామండి, 101 అనుకోండి మీకు కావాలి. నెక్స్ట్ టైం లైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్మార్ట్ స్విచెస్ చూస్తున్నారు కదండి, ఇది ఈ స్మార్ట్ స్విచెస్ బోర్డ్ లో ఏంటంటే బయట మార్కెట్ లో చాలా ఉందండి, 30,000 25,000 ఈ విధంగా ఉన్నాయి. ఇది మనకి జస్ట్ 12 మాడ్యూల్ బోర్డు మనకి 8,500 ప్లస్ జిఎస్టీకి వస్తుందండి ఇక్కడ. ఇది దీంట్లో 8 మాడ్యూల్ అని, 6 మాడ్యూల్ అని, 4 మాడ్యూల్ అని ఈ విధంగా వస్తాయి. అదే విధంగా మనకి ప్లేట్ డిఫరెంట్ గా ఉంటుంది, లోపల స్విచెస్ కూడా మనకి ఈ విధంగా వస్తాయి అనమాట. దీన్ని కూడా మీరు అలెక్సా తోటి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మొబైల్ యాప్ తో కూడా ఆన్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు, ఒక 10 మినిట్స్ ముందే మీకు ఏసీ ఆన్ అవ్వాలి, జస్ట్ మీరు మొబైల్లో ఆన్ చేసేసుకోవచ్చు. లేదా మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళారు, ఇంట్లో లైట్లు బంద్ చేసానా లేదా తెలియదు, చాలా మంది మర్చిపోతుంటారు, ఫ్యాన్ ఆఫ్ చేసానా లేదు, ఏసీ ఆఫ్ చేసానా లేదా తెలియదు. అలాంటప్పుడు మీరు మొబైల్లో చూసుకొని ఇది ఆన్ లో ఉందా, రైట్ ఐ కెన్ ఆఫ్, మీకు దాంట్లో హ్యాపీగా దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్స్ ఉండదు మీకు. ఇంకొకటి వీళ్ళ గ్లో ఎల్ఈడి తరపు నుంచి ఈవెన్ సీసీటీవీ కెమెరా రిమోట్ లొకేషన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది సిమ్ తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సిమ్ తో కూడా చేయొచ్చు అండి. మీరు మొబైల్లో ఆ సిమ్, మీ సీసీ కెమెరా ఏదైతే ఉందో స్మార్ట్ సీసీటీవీ అంటారు అనమాట దాన్ని, దాంట్లో మీ వాయిస్ కూడా అక్కడ వాళ్ళకి వినబడుతుంది, వాళ్ళు మాట్లాడినా కూడా మీకు ఇక్కడ వినిపిస్తుంది అనమాట. ఆ కెమెరాస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నాయి మనకి. అది ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, చూడండి సేమ్ ఎంత హై క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉందో. అంటే ఇవి కూడా విత్ మనకి సోలార్ ప్యానల్ ఇంటిగ్రేషన్ కూడా ఇస్తున్నారు, చేసుకోవచ్చు అండి. దీంట్లో సోలార్ ప్యానల్ తో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మన బెంచెస్ లో అనుకున్నప్పుడు అక్కడ చాలా మందికి ఎవరైనా వచ్చి చాలా మంది పాడు చేస్తుంటారు అక్కడ. అలాంటప్పుడు మనం ఇది పెట్టుకున్నాం అనుకోండి, ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారని కూడా మనం అన్ని వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరైనా కంప్లైంట్స్ కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా లైట్స్ మన దగ్గర ఇక్కడ చూసారు కదండి, ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. తర్వాత అదే విధంగా ఇక్కడ దీంట్లో ఎలివేషన్ లైట్లు కూడా కంప్లీట్ గా అల్యూమినియం డైకాస్టింగ్ అండి. ఇవన్నీ కూడా మీకు ఈ సౌండ్ చూస్తే తెలిసిపోతుంది మీకు. ఇది దీంట్లో 1 వే 2 వే 3 వే కూడా ఉంటాయి, తర్వాత బాల్ 4 వే కూడా ఉంటుంది, అదే విధంగా బొలాట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఎలివేషన్ లైట్ సంబంధించినవి అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని గేట్ లైట్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ కంప్లీట్ గా అల్యూమినియం డైకాస్టింగ్ అండి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా అల్యూమినియం డైకాస్టింగ్. లో క్వాలిటీ ప్లాస్టిక్ లేనే లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ ఎందుకు వాడము అంటే కొన్నాళ్ళ తర్వాత, అంటే ఒక 6 months 7 months తర్వాత ఫేడ్ అయిపోతాయి ఎండకి. సో ఈ అల్యూమినియం డైకాస్టింగ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎండకి కానివ్వండి, వానకి కానివ్వండి, వేరే ఏ వెదర్ ఉన్నా సరే ఇది ఏం పాడవదు అనమాట. మీకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో. సో అంటే మనం వారంటీ ఇచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేయగలగం. 100% చేయొచ్చు అండి, 100% చేయొచ్చు. మామూలుగా అంటే ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వారంటీ ఇచ్చి ఉపయోగం లేదు కదా, ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కొన్ని డిస్ప్లేలో ఉన్నాయా, ఇంకా వీటిలో ఇక్కడ కొన్నే పెట్టామండి. ఎందుకంటే ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుందని కొన్ని పెట్టాము. మన వెబ్సైట్ లోకి వెళ్ళినా, మీరు shop.glogy.co వెళ్ళినా కూడా మీకు అన్ని చాలా వెరైటీస్ ఆఫ్ గేట్లెస్ మీకు అందులో అందుబాటులో ఉంటాయి, విత్ ప్రైస్ తో పాటు ఉంటాయి. అక్కడ అంటే వెబ్సైట్ లో షార్ట్ లిస్ట్ తీసి గానీ, లేకపోతే మన కేటలాగ్ లో షార్ట్ లిస్ట్ తీస్తే మీరు ఇక్కడికి తెప్పించేసి హౌస్ చేయొచ్చు అండి, చేయొచ్చు. మీకు ఆ విధంగా కూడా చేయొచ్చు. మన వెబ్సైట్ లో ప్రతి ఒక్క మనకి దీనికి కూడా కేటగిరీకి కూడా మీకు ప్రతి ఒక్క దానికి క్యాటలాగ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి ఒక కేటలాగ్ ఉంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించగలిగితే మేము మీకు దాని గురించి ఇక్కడ చూడొచ్చు ఎన్ని లైట్స్ ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ లో. ఆల్మోస్ట్ చెప్పాం కదా, ఇక్కడ మీకు కళ్ళ ముందే ఒక 500+ లైట్స్ ఉంటాయి ఓవరాల్. మనం అన్ని తెలుసుకోలేము కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ లో తెలుసుకుందాము. కృష్ణ గారు చెప్పండి. ఇక్కడ చూసారు కదండి ప్రొఫైల్ అన్నమాట. ఇక్కడ చాలా ఎక్సలెంట్ గా మూవింగ్ ఉన్నవన్నీ కూడా ప్రొఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చాలా స్మాల్ సైజ్ నుంచి మీకు ఇక్కడ బిగ్ సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ దీంట్లో ఎక్కువగా ఇక్కడ ప్రొఫైల్ అంటే హైటెక్ సిటీలో ఇక్కడ వాడే దాంట్లో 50 into 70 mm హ్యాంగింగ్ ప్రొఫైల్స్ వాడతారు. మీకు ఐటీ ఆఫీసులకు కానివ్వండి, లేకపోతే మిగతా కమర్షియల్ ఆఫీసెస్ కానివ్వండి, మీ జిమ్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా పెట్టుకుంటారు. అదే హౌసింగ్ అనుకుంటే మీరు ఇక్కడ నుంచి పై వరకు ఏమైనా తీసుకోవచ్చు అనమాట. స్మాల్ ఈవెన్ స్టెప్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సపోజ్ మీకు విల్లా ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నారు, అప్పుడు మీకు సెన్సార్స్ కూడా ఉంటాయి. అంటే మన స్టేర్ కేస్ సెన్సార్ అని ఉంటుంది, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆటోమేటిక్ అవన్నీ కూడా ఆన్ అవుతాయి, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతాయి. తర్వాత రన్నింగ్ స్ట్రిప్ కూడా మన దగ్గర ఉంటుంది, స్ట్రిప్స్ కూడా నేను మీకు చూపిస్తాను. దీంట్లో ఈ ప్రొఫైల్ సైజ్ అనేవి మీకు ఏది కావాలంటే మీకు సూటబుల్ అనేది ఆ సూటబుల్ సైజ్ మీకు వాడుకోవచ్చు. దీంట్లో వీటి ప్రైస్ ఎవరేజ్ ఎంత దగ్గర? సార్ మీకు ఇది 70 into 6 mm జస్ట్ మీకు 60 rupees తో స్టార్ట్ అవుతుంది, మీకు 60 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సో అదే మార్కెట్ ప్రైస్ అదే సేమ్ మనకి ఎంత ఉండొచ్చు మార్కెట్ లో? అంటే దీనికన్నా 20 to 30% మీకు ఎక్స్ట్రా ఉంటుంది. అది కూడా ఈ థిక్నెస్ ఉంటుంది కదా, అది తక్కువలో ఉంటుంది. ఈ మధ్య మేము చూసాము ప్లాస్టిక్ లో కూడా చేస్తున్నారు ఈ ప్రొఫైల్ ని. అంటే ప్రేయర్ కి అల్యూమినియం ప్రొఫైల్ అంటున్నారు, బట్ అది అల్యూమినియం కాదు, ప్లాస్టిక్ లో చేస్తున్నారు.
ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో కొంచెం ఇది గమనించండి. అంటే ఏది ఫేక్ ఏది రియల్ అనేది కొంచెం మీరు గమనించినట్టయితే క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు, మీరు పెట్టిన డబ్బులకి న్యాయం చేకూర్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గ్లో ఎల్ఈడి అనేది మన ఇక్కడ బ్రాండ్ కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నారు కాబట్టి మీరు కొన్నా గానీ ఎల్ఈడి లైట్స్ వారంటీ సర్వీస్ అనేది బెస్ట్ ఉంటుంది. మీరు థర్డ్ పార్టీ వేరే కోటి ట్రూప్ బజార్ అక్కడ తీసుకుంటే ఆ వారంటీ పీరియడ్ గానీ ఆ సర్వీస్ గానీ వీళ్ళు ఇచ్చినంత ఇవ్వరు, ఉరకాల్సి వస్తుంది మీరు అక్కడికి ఇక్కడికి. ఇక్కడ అయితే మనకి నియర్ బై స్టోర్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ కాల్ లో కూడా వీళ్ళ టీమ్ ఉంటారు, కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉంది కదా మనకి. ఉందండి, సపోర్ట్ టీమ్ కూడా ఉంది. మీరు ఇందాక ఒకటి మార్కెట్ చెప్పారు కదా, అది కూడా చెప్పాను మీకు. అంటే రూపదలో కొన్ని నేను పేర్లు చెప్పకూడదు, బట్ వాళ్ళకి ఏదైనా క్వాలిటీ కావాలనుకుంటే దే విల్ కమెంట్ కదా. అంటే మన దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు వాళ్ళు, చెన్నైకి కోయంబత్తూర్కి ఇక్కడ నుంచి సప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. థిక్నెస్ కావాలి అనుకున్నప్పుడు అది మన దగ్గరికి రావాల్సిందే అండి, ఎందుకంటే డ్యూరబిలిటీ కావాలనుకుంటే మన దగ్గరికి వస్తారు వాళ్ళు. ఇప్పుడు గేట్ లైట్స్ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎంత దగ్గర? మనకి ఇది 600 నుంచి స్టార్ట్ అవుతుందండి గేట్ లైట్లలో మనకి. నెక్స్ట్ టైం లైట్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇవి చూసారు కదా ఇవన్నీ, తర్వాత కాబ్ లైట్స్ చూద్దామండి. ఇక్కడ మీకు కాబ్ లైట్స్ లలో ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ రిఫ్లెక్టర్ చూడండి, బ్లాక్ ఉంది, ఇక్కడ గోల్డ్ ఉంది, అదే విధంగా ఇక్కడ సిల్వర్ కూడా ఉంది, దీని ఇక్కడ ఇంకొకటి గోల్డ్ కలర్ కూడా ఉంది, దీన్ని కాపర్ అంటారు, గోల్డ్ అంటారు, సంథింగ్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఈ 3 రకాల కలర్స్ లో ఉంటాయి. అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా అల్యూమినియం డైకాస్టింగ్ అండి, మీరు పట్టుకుంటే బరువు వెయిట్ మీకు తెలుసుకోవచ్చు అనమాట. చాలా చిన్నది, అంటే 3 వాట్ 6 వాట్ నుంచి కూడా మనకి స్టార్ట్ అయిపోతుందండి. ఇది బటన్ లైట్స్ అంటారు అనమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఇది కంప్లీట్ గా కాపర్ అల్యూమినియం మెటల్ బాడీ అనమాట ఇది. సో ఇలా మనం ఈ విధంగా మనకి సీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఈ కింది నుంచి వస్తుంది, ఈ లైటింగ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుందని కూడా మనకు అర్థం కాదనమాట, కంటికి ఎక్కడ ఎఫెక్ట్ ఉండదు అనమాట ఇది చూసినప్పుడు. ఈ 36 degrees యాంగిల్ కానివ్వండి, బ్రిజా లైట్ అనుకోండి, ఇది 45 degrees బీమ్ యాంగిల్ తోటి మన కిందికి లైటింగ్ అనేది వస్తుంది. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రోడక్ట్, ఇది చాలా డ్యూరబిలిటీ అండి. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ డిస్ప్లే లో పెట్టినట్టున్నారు కదా, ఇక్కడ డిస్ప్లే లో పెట్టామండి. దీంట్లో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీకు. ఇది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు బ్రీజా, ఇక్కడ మీకు లైట్ ఆన్లైన్ ఉంది, సో ఆన్ చేసి చూసుకోవచ్చు. కస్టమర్ కి ఒక ఐడియా వస్తుంది, మెయిన్ ఎంత లక్స్ ఇక్కడ వస్తుంది మనకి, ఎంత తెలుస్తుంది అనేది ఆటోమేటిక్ గా. బేసిక్ గా అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పొచ్చు, ఎగ్జాక్ట్లీ బ్రాంచ్ అనే కంటే. అవునండి, వేరే స్టోర్స్ కూడా ఇట్లా డిస్ప్లే లో పెట్టారు లైట్స్, ఎవరు పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు సరే నేను ఇది ఎంత క్వాలిటీ ఉందని ఎలా చెప్పగలుగుతాను నేను ఫోన్ లో వాళ్ళకి. వాళ్ళు వచ్చి దీన్ని టచ్ చేసినప్పుడే కదా వాళ్ళకి తెలిసేది, ఇది అల్యూమినియం ఉంది, లేకపోతే ఇది ఒక రేక్ లాగా ఉంది, ఐరన్ షీట్ లాగా ఉంది, లేకపోతే ఇది ప్లాస్టిక్ అనేది ఎలా తెలుస్తుంది. మనం పట్టుకొని ఇది టెస్ట్ చేసినప్పుడే కదా తెలిసేది. సో అందుకనే మీరు ఎక్కడున్నా సరే మా స్టోర్ కి, అంటే మా అవుట్లెట్ కి విజిట్ చేయండి. మీరు పర్టికులర్ గా దాన్ని పట్టుకొని చూడొచ్చు, మీరు ఎలా ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ఇందులోనే ఇన్ని కాప్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ కూడా దీన్ని కాబ్ లైట్స్ అని అంటారు. ఇక్కడ కూడా చూడండి, దీన్ని టిల్ట్ అవుతుంది అనమాట, ఇది ఒక టిల్ట్ మోడల్ ఉంటుంది మనకి. ఇది తర్వాత 360 degrees కూడా ఇది మూవ్ అవుతుంది అనమాట మనకి, ఈ విధంగా మూవ్ అవుతుంది, ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే మనకి ట్రాక్ లైట్ అవసరం ఉండదు, అక్కడ దీన్ని సీలింగ్ పెట్టేసుకోవచ్చు, ఇక్కడ దీన్ని ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేయొచ్చు. ఇది ఇందులో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ 2 కాంబినేషన్స్ లో వస్తాయి ఇది మీకు. తర్వాత సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ అని కూడా ఉంటాయి. ఎంత ప్రీమియం గా ఉందో చూడండి సార్, ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. డ్యూరబిలిటీ కూడా సేమ్ అండి. దీంట్లో 3-in-1 కూడా చేసాం మనము. ఈ కాబ్ లైట్లలో మీకు కూల్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానివ్వండి, బాంబ్ వైట్ కానివ్వండి, ఈ 3 కలర్స్ కాకుండా మిక్స్ ఉన్న కలర్ అనమాట. అంటే 3-in-1 కలర్స్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. మీ టేస్ట్ తగ్గట్టు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు, విత్ బాడీ తోటి, వైట్ బాడీ ఆర్ సిల్వర్ బాడీ ఆర్ వైట్ బాడీ, బ్లాక్ బాడీ. అంటే అసలు నిజానికి ఇలా కలర్స్ వల్ల అంటే ఇవి లోపలికి వెళ్ళిపోతాయి కదా. అవునండి, లోపలికి వెళ్ళిపోతాయి కదా, ఈ కింద సీలింగ్ కలర్ కి తగ్గట్టు మ్యాచ్ అవ్వడం కోసమే కదా. ఇక్కడ ఇప్పుడు ఇది ఈ రింగ్ మాత్రమే మనకి బయటికి కనిపిస్తుంది అనమాట ఇందులో. ఇది ఇక్కడ చూసారు కదా, వైట్ అండ్ ఇది కాపర్ ఉంది మనకి. ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ సిల్వర్ కలర్ లా కనబడుతుంది అనమాట మనకి. ఇది మాత్రమే కనబడుతుంది బయటకు వచ్చేటప్పుడు మనకి. అంతే, అంటే అదొకటే ఇంపార్టెంట్. అది ఒకవేళ మీకు ఏదన్నా ఇది కావాలి, పౌడర్ కోటెడ్ కావాలి అనుకున్నారనుకోండి, అది కూడా మన వుడ్ కలర్ పౌడర్ కోటింగ్ కావాలనుకున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా మనం ఇక్కడ పౌడర్ కోట్ చేయొచ్చు. బట్ మినిమం క్వాంటిటీ ఒక 50 ఉంటే చాలు మాకు. ప్రైసింగ్ ఓవరాల్ ఇవి ఎలా పడతాయి ఇక్కడ లైట్స్? సార్ దీంట్లో మీకు ఇది 160 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి, జస్ట్ 160 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అల్యూమినియం అండి. నేను అందుకే మా మార్కెట్లలో మీకు ప్లాస్టిక్ లోనే దొరుకుతున్నాయి, డ్యూరబిలిటీ ఉండదు, డీబోగింగ్ మోడల్ లో ఉంటాయి. ఇవి మీకు డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది, అల్యూమినియం బాడీ కాబట్టి లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చిన్నది తీసుకున్నా మీరు 2 years వారంటీ ఇస్తారు. ఏదైనా 2 years వారంటీ ఇస్తామండి. ఏదైనా 2 years వారంటీ ఇస్తాం దీంట్లో. ఇక్కడ మీరు ఏ తీసుకున్నా కూడా 2 years వారంటీనే.
ఇది కాకుండా ఇంకా లేటెస్ట్ మనకి మ్యాగ్నెటిక్ ప్రొఫైల్స్ అండి. మ్యాగ్నెటిక్ ప్రొఫైల్స్ లో మీరు ఇక్కడ ఏదైనా చూడొచ్చు. ఇటు చూసారు కదా, ఇది దీన్ని హ్యాంగింగ్ అంటారు అనమాట. ఈ విధంగా దీన్ని మ్యాగ్నెట్ లో పెట్టేసేయచ్చు. తర్వాత కిందికి మనకి ఈ విధంగా లైట్ వస్తుంది, ఇది కూడా తీసుకోవచ్చు. దీంట్లో గ్రిడ్ అని ఉంటుంది, ఈ విధంగా వస్తాయి అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇందులో కూడా. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీన్ని ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు మీరు దీన్ని ఈ విధంగా. ఇప్పుడు ప్రతి లైట్ లోనూ మీకు కలర్స్ 3 కలర్స్ కూడా ఉంటాయా? అంటే వామ్ వైట్ ఆల్మోస్ట్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ ఉన్నాయి మనకి. ఈవెన్ ట్రాక్ లైట్ లో కూడా ఉంది. ఈవెన్ ట్రాక్ లైట్ లో కూడా మనం చేసామన్నమాట. అంటే ఈ గార్మెంట్ షాప్స్ కానివ్వండి, జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఒక ప్రొడక్ట్ ని మీరు హైలైట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మొబైల్ షాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రొడక్ట్ ని మీరు హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ట్రాక్ లైట్స్ వాడతారు బాగా. అందులో మీకు కూల్ కానివ్వండి, వామ్ కానివ్వండి, నేచురల్ కానివ్వండి, జనరల్ గా తీసుకెళ్తారు. ఇప్పుడు మీకు 3 కావాలనుకున్నప్పుడు కూడా, అందుకని ఒక వ్యక్తి అడిగాడు కాబట్టి మేము కూడా అది కూడా చేసామన్నమాట. ఒక క్లయింట్ వచ్చి మమ్మల్ని అడిగారు, సార్ నాకు ఈ 3 మీకు ట్రాక్యులేట్ చేయగలుగుతారా అని అడిగారు. బేసిక్ గా చెయ్యరు మార్కెట్ లో చేయరు. అది మనం చేసి ఇచ్చాం వాళ్ళకి. ట్రై కలర్ అంటారు. ట్రై కలర్ అంటాం. అంటే కూల్, వాము, నేచురల్, దాంట్లో స్విచ్ కంట్రోల్ తో ఉంటుంది. ఫస్ట్ టైం మీరు స్విచ్ చేసినప్పుడు కూల్ వైట్ వస్తుంది, సెకండ్ టైం వాము, థర్డ్ టైం నేచురల్ వైట్. ఈ విధంగా మీరు స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు, ఆఫ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కలర్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన RGB లైట్స్ కూడా మనం తయారు చేస్తున్నాం. హ్యాపీగా చేయొచ్చు. LED లైట్స్ లో లేని ప్రొడక్ట్ అంటూ లేనే లేదు సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై కలర్ దాని గురించి. మీకు ట్రాక్ లైట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జ్యువెలరీ షోరూమ్ లో ఉన్నారు. సిల్వర్ కి పెట్టినప్పుడు ఏం చేస్తారు, దాన్ని కూల్ వైట్ పెట్టుకుంటారు. గోల్డ్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, దాన్ని వామ్ వైట్ పెడతారు. ఎందుకు? దాన్ని హైలైట్ ఇంకా చేయడానికి గురించి పెడతారు అనమాట. రెండు ఒకటే లైట్ లో కావాలన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనకి ఈ ట్రై కలర్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు సో కొన్ని లైట్స్ ఒక కలర్, కొన్ని లైట్స్ ఒకటి అట్లా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు ఎవ్రీ డిస్ప్లే అన్న పెట్టినప్పుడు ఒకటి ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే డిస్ప్లే ఉంటే ఎవరు రారండి మన దగ్గర. మారుతూ ఉండాలి. అప్పుడు లైట్ మార్చడానికి అవకాశం లేదు మనకి. సో కాబట్టి దాంట్లో మనం స్విచ్ కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు గోల్డ్ కానీ, అంటే వామ్ వైట్ కానివ్వండి, కూల్ వైట్ కానీ, నేచురల్ వైట్ కానివ్వండి, మీకు దాంట్లో మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ లైట్స్ కి వీటికి డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు వీటిని? ఇప్పుడు ట్రాక్ లైట్ లో కూడా అండి, మీకు మ్యాగ్నెట్ ట్రాక్ లైట్ లో ఇవాళ మీరు హాల్లో ఈ లైట్ పెట్టారు, నాకు ఇది వద్దు, జస్ట్ ఇట్లా పుల్ చేసేసి మీకు వేరే బెడ్రూమ్ లో కావాలి, దాని అక్కడ మీరు ఇలా జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. డిటాచ్ అండ్ అటాచ్ చాలా ఈజీ. ఇది మ్యాగ్నెటిక్ ఒకసారి ఇన్స్టాల్ చేస్తే చాలండి మనకి. ఇది మ్యాగ్నెట్ ట్రాక్ లో కూడా మీకు 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్స్ లో కూడా ఉంటాయి. అదే విధంగా ఇవన్నీ కూడా మ్యాగ్నెట్ ట్రాక్ లైట్స్ అనమాట. జస్ట్ మీకు ఇగో ఈ పిన్స్ మాకు కనబడుతున్నాయి కదా, దీని ద్వారా మనకు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ పైన చూడొచ్చు, మీకు మ్యాగ్నెట్ ట్రాక్ మనం అక్కడ పెట్టాము. ఇవి ఈ విధంగా ఉన్నాయి కదా, అవి నార్మల్ ట్రాక్స్. అవి మ్యాగ్నెట్ ట్రాక్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా కూడా మ్యాగ్నెట్ ట్రాక్స్. మీకు అవి కూడా ఈ విధంగా వస్తుంది. ఎక్కడైతే కావాలనుకుంటే దాన్ని పుల్ కింది చేసుకోవచ్చు, మళ్ళీ వేరే చోట మనం ఆన్ చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ అవసరం లేదు దానికి. చాలా ఈజీ అండి, చాలా ఈజీ, చాలా సింపుల్ గా మీరు చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ మీకు స్ట్రైక్ లైట్ అని ఉంది, తర్వాత బ్రీజా లైట్స్ ఉన్నాయి. అదే విధంగా మీకు లేజర్ బ్లేడ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది కూడా మీకు స్క్వేర్ రెక్టాంగిల్ మోడల్ లో ఉంది, ఇది స్క్వేర్ మోడల్ లో ఉంది. 3 లైట్స్ ఉంటాయి దీంట్లో, 2 లైట్స్ కూడా ఉంటాయి. దీన్ని కెమెరా లైట్స్ అంటారు. ఇది కూడా మీరు చూసే ఉంటారు, కెమెరా లైట్స్ అని ఉంటుంది అనమాట. చూడడానికి సీసీ కెమెరా లానే ఉంటుంది మీకు. ఇది పైకి వెళ్తుంది కాబట్టి జస్ట్ ఇంతవరకే మీకు కనబడుతుంది. సీసీ కెమెరా లైట్స్ అంటారు. దీంట్లో బ్లాక్ అండ్ వైట్ రెండు కూడా ఉన్నాయి. లైట్స్ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వరా కృష్ణ గారు? ఒకటి అడుగుతారు, కన్ఫ్యూజ్ అవ్వాలంటే మరి ఇన్ని లైట్స్ ఉండాలి కదా సార్ మన దగ్గర. ఇన్ని వెరైటీస్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఖచ్చితంగా అడిగే వాళ్ళు ఉంటారు. అంటే మన దగ్గర ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇవ్వచ్చండి. అది మన అనేది. మన దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏదో ఒక వెపన్ వాడి మనం చూసుకోవచ్చు దాంట్లో. అదే విధంగా ఇది కూడా చూసారు కదా, ట్రాక్ లైట్ ఎక్కడైతే మనకు వద్దు అని అనుకున్నారో ఇది కూడా మీరు ఇలా చూసుకోవచ్చు. ఇది చూస్తే ఇప్పుడు నార్మల్ గా సర్ఫేస్ మౌంట్ సిండల్ లైట్ లాగా ఉంటుంది మీకు. ఇది జస్ట్ దీన్ని ఈ విధంగా మీరు సర్ఫేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ ఎల్ షేప్ లో వస్తుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నుంచి దీన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంత ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అన్ని చోట్ల ఉండవు కదా. చాలా వరకు ఉండవండి, మన దాంట్లో మనం దీంట్లో బ్లాక్ బాడీ, వైట్ బాడీ రెండు ఉన్నాయి. నేను అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ ఒక వీడియో చూసాను. అంటే ఇలాంటి ఫోకస్ లైట్ జస్ట్ ఓన్లీ ఫోటో ఫ్రేమ్ ని వరకు, అంటే ఆ ఫోటో ఫ్రేమ్ ఏదైతే స్క్వేర్ షేప్ ఉందో అలా అడ్జస్ట్ చేస్తున్నారు. అలా కూడా మనం తయారు చేయొచ్చండి. దీంట్లో కాపీ కదా ఇప్పుడు మనకు ఉండేది. దీంట్లో కాపీలో నాకు ఈ విధంగా ఇప్పుడు సపోజ్ మీదే ఒక ఫోటో ఉంది అనుకోండి, అక్కడ బయట నుంచి మీరు మెట్లు దిగుతున్నప్పుడు కానివ్వండి, ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నప్పుడు అక్కడ పెడితే చాలా మంది అలా పెట్టుకుంటారు. దాని వరకే హైలైట్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ ని జస్ట్ సీలింగ్ కి పెట్టేస్తారు, ఇక్కడ నుంచి లైట్ వచ్చేస్తుంది అనమాట. సింపుల్ అనమాట. ట్రాక్ కూడా అవసరం లేదు మీకు. ఇది ట్రాక్ కూడా అవసరం లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎక్కడి నుంచి లైట్ వచ్చినా కూడా మీకు అర్థం కాదు, ఆ విధంగా ఉంటుంది. సో వైట్ ఉంది కాబట్టి సీలింగ్ లో కలిసిపోతుంది, లేదా వేరే కలర్ కావాలంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు. ట్రాక్ లైట్స్ ప్రైసింగ్ ఓవరాల్ అంటే యావరేజ్ గా ఎంత ఉండొచ్చు? యావరేజ్ లో మీకు ఇది అంటే 800 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు. ఇందులో స్టార్టింగ్ 800 చాలా తక్కువ ప్రైస్ అండి. మార్కెట్ లో చెప్పాం కదా మనకి 20 to 30% చాలా తక్కువలో ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా క్వాలిటీ పరంగా చాలా హై ఉంటుంది మనది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి లైట్స్. ఈవెన్ షాండిలియర్స్ కూడా వీళ్ళు గ్లో ఎల్ఈడి తరపు నుంచి ఆఫర్ చేస్తున్నారు.
వీటిలో ఇక్కడ కొన్ని డిస్ప్లేలో పెట్టినట్టున్నారు కదా. ఇక్కడ కొన్నే పెట్టామండి, ఎందుకంటే ఇది ఒరిజినల్ క్రిస్టల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఆ సౌండ్ వింటే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ సౌండ్ వింటే మీకు తెలుస్తుంది. ఒరిజినల్ అంటే గ్లాస్ కి ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. దీంట్లో ఇది ఇక్కడ ఇగోండి, ఈ గ్లాస్ సౌండ్ వింటే తెలుస్తుంది. ప్లాస్టిక్ కాదు, అంటే ఇది జనరల్ గా మనకి అక్రెడిక్ లో వస్తాయి ఇలాంటివన్నీ. ఇది అక్రెడిక్ కాదనమాట, కంప్లీట్ గా గ్లాస్ అన్నమాట ఇదంతా కూడా. సో గ్లాస్ లో మనకి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఇది ఒరిజినల్ క్రిస్టల్ కాబట్టి ఒక్కొక్క లైట్ దాంట్లోంచి పడి రిఫ్లెక్షన్ అవుతుంది కదా, అప్పుడు మనకి చాలా బ్యూటీ తెలుస్తుంది అనమాట. దీంట్లో కూడా మనం 3-in-1 చేసాం. దీంట్లో కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో. ఇది కూడా మీకు ఇప్పుడు వామ్ వైట్ లో ఉంది. దీన్ని మనం కావాలంటే కూల్ వైట్ చేసుకోవచ్చు, మళ్ళీ వామ్ వైట్ చేసుకోవచ్చు, మళ్ళీ న్యాచురల్ వైట్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ మారుతున్నాయి కదా మీరు, అది ఆ విధంగా. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఇంకొకసారి. రైట్. సో మీరు 3 కలర్స్ చూసారు ఇక్కడ దీంట్లో. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడు షాండిలియర్స్ ప్రైసింగ్ యావరేజ్ గా ఎంత ఉండొచ్చు? దీంట్లో మీకు 4000 నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఇది. ఇవే కాక బిగ్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. ఇక్కడ మీరు చూడవచ్చు బిగ్ సీలింగ్ లైట్స్ అని ఉన్నాయి కదా, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. దీన్ని వాల్ మౌంట్ అయినా చేసుకోవచ్చు, లేదా సీలింగ్ మౌంట్ అయినా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. పింక్ అని, తర్వాత అంటే ఒక చందమామ ఉండట్టు, దాంట్లో ఒక జింక వస్తున్నట్టు, ఈ విధంగా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు అది కూడా చూడొచ్చు. ఇవి ఆర్జీబీ టైప్ కదా? ఇవన్నీ కూడా నియాన్ ప్రొఫైల్స్ అండి మనకి. ఇది ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది వీటిలో కూడా. నియాన్ ప్రొఫైల్ ఇక్కడ చూస్తే మీరు గిటార్ ఒకటి ఉంది, వైలిన్ లాగా ఒకటి ఉంది, బల్బ్ షేప్ లో ఒకటి పెట్టాము ఇక్కడ. మీకు ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కూడా ఉన్నాయి. దీంట్లో మీకు చాలా చిన్న సైజ్ నుంచి ఉంటుంది అనమాట, అంటే 4x9 నుంచి ఆ సైజ్ నుంచి కూడా మీకు దీంట్లో అవైలబుల్ ఉంటుంది. మీ టేస్ట్ కి తగ్గట్టు మీ డిజైన్ అనేది మీ చాయిస్ అనమాట. ఒకవేళ కర్వ్ కావాలన్నా కర్వ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్ కాబట్టి. దీంట్లో స్ట్రిప్ కూడా మీ చాయిసే, ఏ స్ట్రిప్ కావాలనుకుంటే ఆ స్ట్రిప్ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో అవుట్డోర్ స్ట్రిప్ కూడా మనం వాడుకోవచ్చు, అంటే IP65 లో తీసుకొని దీన్ని బిల్డింగ్ ఎలివేషన్ లైట్ కూడా ఆ విధంగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇలాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నియాన్ ఇవి యావరేజ్ గా ఇవి ప్రైజెస్ ఎట్లా ఉంటుంది? దాంట్లో 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. చాలా 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో అది. సో అండ్ ఇప్పుడు మన షాండిలియర్స్ కి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ యూస్ చేయొచ్చు వీటిని? షాండిలియర్స్ ఎక్కడ యూస్? షాండిలియర్స్ అనేది మనకి సిట్అవుట్ లో కానివ్వండి, లేకపోతే మనం హాల్లో కానివ్వండి, తర్వాత ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ లో చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు అంటే విల్లాస్ లో కూడా మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళగానే మళ్ళీ అక్కడ సిట్అవుట్ ఉంటుంది మనకి అక్కడ, లేదంటే బాల్కనీలో కొంచెం సిట్అవుట్ లాగా ఉంటుంది. అలాంటి వాటికి అంబియన్స్ గురించి చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఇది చెప్పే కదండి, మీ టేస్ట్ తగ్గట్టు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆన్ చేసుకోవచ్చు. కూలు, వాము, న్యాచురల్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా ఈ సీలింగ్ లైట్స్ కూడా అండి, ఇప్పుడు చెప్పిన ఈ సిట్అవుట్ లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, తర్వాత డైనింగ్ దగ్గర కానివ్వండి, ఇలాంటి వాటి ఎక్కడైనా కూడా మనం ఇది వాడుకోవచ్చు అనమాట. అంటే స్పేస్ హైట్ తక్కువ ఉన్న చోట వీటిని ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మనకి ఇది 2 feet ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది 2 feet నాకు అక్కడ లేదు, జస్ట్ నాకు ఒక ½ feet ఉన్నా కూడా మీరు ½ feet కూడా అవసరం లేదు. 6 inch అంతే. 6 inch అంటే ½ feet లో కూడా మనం ఇది చేసేసుకోవచ్చు. వీటిలో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కదా? చాలా డిజైన్స్ ఉన్నాయండి. రౌండ్ ఉన్నాయి, స్క్వేర్ ఉన్నాయి, ఓవల్ షేప్ లో కూడా ఉన్నాయి దీంట్లో. మళ్ళీ వాటిలో అది కూడా ఉన్నాయి దాంట్లో. జస్ట్ అది 4000 నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు ప్రైస్ ఎంత? జస్ట్ 4000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో కూడా మీకు. బెస్ట్ ప్రైసింగ్. బెస్ట్ ప్రైసింగ్. ఇంకొకటి మీకు స్ట్రిప్స్ కూడా చూపిస్తాను. స్ట్రిప్స్ కి వచ్చిన తర్వాత మనం స్ట్రెచ్ ఫిల్మ్ కూడా వెళ్దాము. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చాలా స్ట్రిప్స్ ఉన్నాయి కదా మనకి. ఇక్కడ మీరు డిమ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు డిమ్మర్ ఉంది మనకి, ఇక్కడ ఆప్షన్ ఉంది ఒకటి. దీన్ని బ్రైట్నెస్ ఈ విధంగా పెంచుకోవచ్చు మనము. అదే విధంగా దీన్ని డిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డిమ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలనుకున్నప్పుడు అంత వెలుతుల్లో మనం దీన్ని తీసుకోవచ్చు. ఒక ప్రముఖ హీరో ఇంట్లో కూడా మనం పెట్టాము, ఆయన పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను ఇంకా రివీల్ చేయదలుచుకోలేదు. సో వాళ్ళకి ఏంటంటే నేను డిమ్మర్ చేసుకోవాలి అంటే డిమ్ చేసుకోవాలి, నాకు ఇంత లైటింగ్ వద్దనుకున్నప్పుడు నేను చాలా ఉండాలి. ఎందుకు, వాళ్ళు పొద్దుకు లైట్లలోనే ఉంటారు కదండి, ఆ షూటింగ్ లైట్లలో ఉంటారు. అంటే ఐ ఎఫెక్ట్ అవ్వడం. అందుకని నాకు ఎప్పుడు ఎంత బ్రైట్నెస్ కావాలో నేను అంత పెట్టుకుంటా అని చెప్పి అడిగారు అనమాట. దాన్ని అప్పుడు వాళ్ళకి ఒక రిమోట్ తో కూడా మనం చేసి ఇచ్చాము. అదే విధంగా ఈ డిమ్మర్ తో కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఐ స్ట్రైన్ అనేది తగ్గించుకోవచ్చు. హెవీ లైటింగ్ ఉంది. అవునండి, అవును. ఓకే. మనకి ఇంకో మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మీరు ఇందులో కంటికి స్ట్రైన్ అవ్వద్దు అని అనుకున్నప్పుడు మీరు ఏ ఎల్ఈడి అయినా కూడా 80 నుంచి 85% మధ్య డిఫ్యూజ్ అవ్వాలండి మీకు. అది ఖచ్చితంగా మన గ్లో ఎల్ఈడిలో చేస్తాం. ఎందుకు, క్వాలిటీ ఒకటి, ప్రైస్ ఒకటి, మీకు సర్వీస్ ఒకటి, ఈ 3 ఇవ్వదగ్గది మా గ్లో ఎల్ఈడి అండి. సో ఎందుకంటే కంటికి ఎఫెక్ట్ అయితే చాలా మందికి, ఇప్పుడు నాకే కళ్ళద్దాలు ఉన్నాయి, చాలా మందికి అలాంటి ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ 80 నుంచి 85% మధ్య డిఫ్యూజ్ అయినప్పుడు మీకు ఆ కంటికి అనేది ఎఫెక్ట్ అనేది అవ్వదన్నమాట. మనకి స్లిమ్ ప్యానెల్ చూస్తారు మీరు, అదే విధంగా ఎకో ప్యానెల్ కూడా చూస్తారు. ఆ రెండింటికి డిఫరెన్స్ చూసినప్పుడు మీకే అర్థమైపోతుంది ఏది కంటికి షైన్ అవుతుంది, ఏది అవ్వదు అని చెప్పేసి. ఇక్కడ ఇంకా ఇవి వెరైటీ ఆఫ్ లైట్స్ ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. దీన్ని వాల్ లైట్స్ అంటారండి మనకి. ఇది ఇందులో వాల్, అది
బాల్ ఇక్కడ ఉంది చూసారు కదా, ఇది బాల్ లైట్స్ అని కూడా అంటారు, బాల్ లైట్స్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తే మార్స్ లో మనకి ఏ విధంగా కలర్స్ ఉంటాయి, మార్స్ ప్లానెట్ లో మీకు ఇక్కడ చూసారు కదా, దానిపైన బాల్ పైన మీకు కనిపిస్తుంటుంది వృత్తాకారం, అంటే ఒక రౌండ్ గా ఇట్లా కలర్స్ కనబడుతున్నాయి కదా, అలాంటివి దీంట్లో మీకు హ్యాంగింగ్ లో ఈ హారిజంటల్ గా కూడా చేసుకోవచ్చు, మీరు రెక్టాంగిల్ లా కూడా చేసుకోవచ్చు. ఈ బాల్ లైట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. దీంట్లో పూలు, వాము, నేచురల్. సీలింగ్ లైట్స్, సర్ఫేస్ లైట్స్ కూడా ఉన్నాయి కదా. సీలింగ్ లైట్స్, సర్ఫేస్ లైట్స్ అంటే చాలా మందికి ఐడియా ఉండదు. ఈవెన్ అంటే పక్కా సీలింగ్ చేయించాలేమో అన్న ఒక థాట్ లో ఉంటారు. సర్ఫేస్ లైట్స్ కి సీలింగ్ లైట్స్ కి డిఫరెన్స్ ఒకసారి చిన్నగా. సీలింగ్ లైట్స్ అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు ఫాల్ సీలింగ్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి వాటి చోట మనం ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ అనేవి వాడుకోవచ్చు. లేదు నాకు అక్కడ సీలింగే లేదు అనుకున్నప్పుడు మీకు ఇక్కడ సర్ఫేస్ మౌంట్ సర్ఫేస్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది అండ్ వైట్ కూడా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు మీకు ఏ కలర్ కావాలనుకుంటారో ఆ కలర్ తో పౌడర్ కోటింగ్ చేసి మన దగ్గర అంటే గ్లో ఎల్ఈడి బ్రాండ్ తరపు నుంచి థిన్నెస్ట్ సర్ఫేస్ లైట్ ఉన్నట్టుంది కదా. థిన్నెస్ట్, అవునండి. వరల్డ్ స్లిమ్ సర్ఫేస్ మౌంట్ సీలింగ్ లైట్ ఒకటి మనం చేసాం. అది ప్రెసెంట్ అవైలబుల్ లేదు, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ అంటే బిగ్గెస్ట్ కూడా అంటే పెద్దది. అవునండి ఎగ్జాక్ట్లీ. మన దగ్గర సీలింగ్ లైట్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత దగ్గర నుండి ఉంటే సర్ఫేస్ ఎక్కడ నుంచి? సీలింగ్ లైట్ మీకు 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. సీలింగ్ లైట్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ, జస్ట్ 80 రూపీస్. సర్ఫేస్ అయితే మీకు 200 రూపీస్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. ఇంకొకటి అంటే చాలా మందికి ఒక నేచర్ లేకపోతే ఏదైనా ఒక ఫోటోని సీలింగ్ కి గానీ లేకపోతే వాల్ కి గానీ ఫ్రేమ్ పెట్టుకోవాలనుకుంటారు, ఈవెన్ ఎలిగెంట్ లుక్ కోసం. అలాంటి మనం గ్లో ఎల్ఈడి తరపు నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటి అంటే మీకు స్ట్రెచ్ ఫిల్మ్ అంటారండి. మీరు అడిగిన దానికి అదే ఆన్సర్ అనమాట. అదే విధంగా స్టార్ లైటింగ్ కూడా ఉంది. స్టార్ లైటింగ్ అయితే మనము రామానాయుడు స్టూడియోలో చేసాము, అదేవిధంగా చాలా మంది ఇళ్లలో కూడా చేసాము. ఒక ఎక్సలెంట్ లుక్ వస్తుంది అనమాట. నిజంగా స్టార్ లో మనకి నిద్ర పడుతున్న అంటే పడుకునేటప్పుడు బెడ్ మీద పైకి ఇలా చూసినప్పుడు స్టార్స్ ఎలా ఉంటాయి అలాగా బాగుంటుంది అది కూడా. అదే విధంగా స్ట్రెచ్ ఫిల్మ్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు నేచర్ అన్నారు కదా ఇందాక, ఇక్కడ ఇది చాలా పెద్దది ఒకటి. ఇలాంటిది ఇంకా చాలా చేసాం మనము. మెడిప్లస్ CEO ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు అని చెప్పని, వాళ్ళ ఇంట్లో కూడా మన నెల్లూరు మరీ వెళ్ళి ఆయన చేయించుకున్నారు అనమాట ఇలాంటిది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక కొబ్బరి చెట్టు, ఒక బీచ్ లాగా ఉన్నట్టు ఉంటుంది, మనకి స్కై లాగా ఉన్నట్టు ఉంటుంది. ఇది నేను ఈ టైప్ ది ఐకియాలో చూస్తాం మనం ఎక్కువ. విండో అంటే ఒక ఆర్టిఫిషియల్ విండో క్రియేట్ చేస్తారు, అంటే చూస్తే నిజంగానే మనకి బయట నేచర్ ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, అది సేమ్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మనం, ఇలా చేయొచ్చండి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇష్టమైన దేవుడు ఉన్నాడు అనుకోండి, గాడెస్ కానివ్వండి, గాడ్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా ఒక నేచర్ కానివ్వండి, ప్లానెట్ లో అయితే ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనం చేయొచ్చు అనేది. రీసెంట్ గా ఒక అతను శ్రీచక్రం అడిగారు అనమాట. అతనికి మనం అది చేసి ఇచ్చాము. సంగారెడ్డి అవుట్లెట్ లో ఉన్న వాళ్ళు శ్రీచక్రం అడిగారు అనమాట, వాళ్ళకి కావాలి అని చెప్పని. దానికి PDF మనం తయారు చేయించి దానికి ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అతను, నేను అడిగిన లైట్ నా ఇంట్లో ఉంది అన్న ఫీలింగ్ అయ్యారనమాట. చాలా మటు ఇవన్నీ తయారు చేసి అందరి ఇళ్లలో ఉంటాయి. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే నేను కోరుకున్న లైట్ నా ఇంట్లో ఉంది, అది మనం ఇవ్వగలిగామా, అది మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీరు అడిగింది మేము చేయగలిగినప్పుడు మాకు హ్యాపీ కదండి. యావరేజ్ గా ఇది ప్రైస్ స్టార్టింగ్ ఎంత సైజ్ నుండి చెయ్యొచ్చు, ప్రైసింగ్ ఎంత దగ్గర నుండి? దీన్ని 2x2 నుంచి చేసుకోవచ్చు అండి. అంటే చాలా తక్కువ చేస్తే ఇంకా మనకి ఆప్షన్ ఉండదు. 2x2 చేస్తే మినిమం మనకు కనబడుతుంది అనమాట, దాని లుక్ అనేది తెలుస్తుంది. ఇంకా దానికని ఎంత పెద్ద సైజ్ అయినా మనం చేయొచ్చు. ఇది జస్ట్ స్క్వేర్ ఫీట్ మీకు 550 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది. సో కమర్షియల్ లైట్స్ లో ఇక్కడ మీరు చూడండి, హైబై లైట్స్ అంటారు వీటిని. దీంట్లో 2 రకాల మోడల్స్ ఉన్నాయి మనకి. UFO మోడల్ అని బ్లాక్ కలర్ లో మీకు హౌసింగ్ కనబడుతుంది కదా, అది ఉంటుంది. తర్వాత గ్రే కలర్ లో ఉన్నంత కూడా ప్రైమ్ మోడల్ అంటారు అనమాట. మీరు హైట్ కి తగ్గట్టు మీరు 10 ఫీట్ నుంచి 15 ఫీట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని తగ్గట్టే మీరు ఈ హైబై లైట్ ని మనం సజెస్ట్ చేస్తాం అనమాట. సపోజ్ మీరు 20 ఫీట్ హైట్ ఉంది అనుకోండి సీలింగ్ నుంచి కిందకి, అప్పుడు మీకు 150 వాట్ హైబై లైట్ అని చెప్పని మనం సజెస్ట్ చేయొచ్చు. దీంట్లో 2 రకాల మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ 50 వాట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు ఇది. ఈ 50 వాట్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు 250 వాట్ వరకు మనం ఈ విధంగా చేయొచ్చు. ఇవన్నీ కూడా హైబై లైట్స్ అంటారండి. ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ మీకు ఇది 1800 నుంచి స్టార్ట్ అయిపోతుందండి. ఎక్సలెంట్ దాంట్లో ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. జస్ట్ 1800 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇవేంటివి లైట్స్? సో ఇక్కడ ఇది మీరు చూసారు కదా, దీన్ని 2x2 లైట్స్ అంటారండి. కమర్షియల్ లో వాడుకోవడానికి బాగుంటాయి. తర్వాత దీంట్లో మనకి ఫార్మా కంపెనీలో వాడుకోవడానికి మనకి ఈ లైట్స్ కూడా ఉంటాయి అనమాట. క్లీన్ రూఫ్ ఫిట్టింగ్స్ అంటారు అనమాట. మీరు ఇక్కడ చూస్తే దీన్ని క్లీన్ రూఫ్ ఫిట్టింగ్ అంటారు. దీన్ని బాటమ్ ఓపెనింగ్ అని టాప్ ఓపెనింగ్ అని దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఫార్మా వాళ్ళకి చాలా బాగా రిలేట్ దాంట్లో అవుతారనమాట. దీంట్లో MS బాడీ ఉంటుంది, తర్వాత మీకు SS బాడీ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారో చిన్న దుమ్ము ధూళి ఏది కూడా అంటే ఎయిర్ కూడా లోపలికి వెళ్లకుండా వాటిని వాడడానికి క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అని చెప్తారు అంటారు అనమాట. అవి మన దగ్గర 1x1 ఉన్నాయి,
2x1 ఉన్నాయి అండ్ 2x2 లో ఉన్నాయి. ఇంకేదైనా మీకు కావాలనుకున్నా కూడా మనం చేసి ఇవ్వచ్చు. అంటే దీన్ని స్క్వేర్ కాకుండా రౌండ్ కూడా చేసుకో. రౌండ్ చేయలేదు సార్, స్క్వేరే. రౌండ్ కూడా మన దగ్గర ఉన్నవి కదా, అది బిగ్ సీలింగ్ లైట్స్ అండి, అది వేరు. ఓకే, అది వేరు. ఇప్పుడు నేను కొన్ని అంటే ఇప్పుడు స్టోర్స్ లో చూస్తుంటాను ట్యూబ్ లైట్స్ హెవీగా బారుగా పెద్దగా వస్తున్నాయి. అవి అది ప్రొఫైల్ లైట్ అండి. ప్రొఫైల్ 50 into 70 mm అని ఇందాక మనం ప్రొఫైల్ కాకుండా ట్యూబ్ లైట్ లాగానే పెడుతున్నారు, చాలా హెవీగా ఉంటున్నాయి. అలాంటివి కూడా మనం ఏదైనా ఫుల్ఫిల్ ఏదైనా చేయొచ్చు. అంటే మీకు దాన్ని చూసినప్పుడు ట్యూబ్ లైట్ లాగా మీకు అనిపిస్తుండొచ్చు అది, బట్ కాకపోతే అది మేడ్ బై 50 into 70 mm ప్రొఫైల్ అనమాట. మీకు అది కంటిన్యూస్ గా ఒకటే ఉంటుంది, అది మనకి ఒకటే ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా మీరు ఇక్కడ ఫ్లడ్ లైట్స్ అన్ని కూడా చూడొచ్చు. మీకు ఇక్కడ 30 వాట్ నుంచి ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ప్రెసెంట్. ఇప్పుడు మనకు ఒక దసరా ఆఫర్ అనేది రన్ అవుతుంది. ఫ్లడ్ లైట్స్ మీద దసరా ఆఫర్. అవునండి, ఎందుకు అంటే అమ్మవారి విగ్రహాలకు కానివ్వండి, తర్వాత మొన్న వినాయక చవితి కూడా మనం రీసెంట్ గా చేసాం. అవన్నీ కూడా 100 వాట్ ఫ్లడ్ లైట్ జస్ట్ మీకు 1300 రూపీస్ కి వస్తుందండి, విత్ 2 years వారంటీతో వస్తుంది. ఈ ఆఫర్ ని మీరు ఏపీ తెలంగాణ కాదు, ఏ స్టేట్ లో ఉన్నా కూడా మీరు గ్రాప్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి, మీకు ఇక్కడ నుంచి పంపిస్తారు. సో డెలివరీ ఎక్కడికైనా డెలివరీ చేస్తారండి. ట్రాన్స్పోర్ట్ లో చాలా ఉన్నాయి, మీకు ఎక్కడికంటే అక్కడ పంపించేయచ్చు. దీంట్లో చూసారు కదా, మీకు ప్రైమ్ మోడల్ అని, ఈకో మోడల్ అని, లెన్స్ మోడల్ అని, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. స్టేడియం లైట్స్ కూడా మనం సప్లై చేస్తున్నామండి. క్రికెట్ స్టేడియంస్ ఉంటాయి కదా జనరల్ గా, దాంట్లో మీకు 400 వాట్ ఫ్లడ్ లైట్ అనేది కావాల్సి ఉంటుంది. విత్ లోపల లెన్స్ ఉంటుంది అనమాట. జనరల్ గా మనం 60 degrees లెన్స్ వాడతాం వాటిల్లో, ఎందుకంటే ఫోకస్ అవ్వడానికి. ఇప్పుడు రీసెంట్ గా ఏషియా కప్ నడుస్తుంది మనకి ఇప్పుడు అందరికీ కూడా. పిచ్ దగ్గర ఒక లైటింగ్ ఉండాలి, తర్వాత చుట్టూ సరౌండింగ్స్ లో మనకి ఒక 140 meters ఉంటుంది రేడియస్ మొత్తం అంటే మనకి అది. ఆ గ్రౌండ్ లో లైటింగ్ ఎక్కడ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం చూసుకుంటే, దాన్ని బట్టి మనం లైట్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. విత్ లెన్స్ లో ఎంత డిగ్రీస్ కావాలని కూడా మనం చేయొచ్చు అనమాట. సీలింగ్ ఫ్యాన్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుండి ఉంటుంది? సీలింగ్ ఫ్యాన్స్ లో మంచి క్వశ్చన్ అండి. దీంట్లో ఇక్కడ చూసారు కదా మీరు, సీలింగ్ ఫ్యాన్స్ ఇది మనకి స్టారెట్ ఫ్యాన్స్ అండి. ఇవన్నీ కూడా దీంట్లో మీకు ఈ లుక్ ప్రీమియం చాలా బాగా తెలుస్తుంది. అంటే మీకు పౌడర్ కోటింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా తెలుస్తుంది. మీకు జస్ట్ 1200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, 1200 రూపీస్ స్టార్ట్ అవుతుంది. వారంటీ ఇస్తారు విత్ పవర్ బిల్. మీకు ఇది వారంటీ 2 years వారంటీ అండి. ఇంకోటి అడ్వాంటేజ్ అంటే ఇది డోర్ స్టెప్ సర్వీస్ అనమాట. మీకు ఇది మొత్తం ఇండియాలో మొత్తం 11 states లలో దీని సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఇది మీరు ఫోన్ చేస్తే ఎక్కడికైనా వచ్చి రిపేర్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ మనం అంటే లైక్ రా మెటీరియల్ కూడా ఇస్తాం కదా, రా మెటీరియల్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మీరు చూసారు కదా, అంటే మేము ఎంత జెన్యూన్ అనేది మీకు ఇక్కడ చూపించడానికి మేము ఇక్కడ డిస్ప్లే చేసామన్నమాట. ఇవన్నీ మేము ఏ డ్రైవర్స్ వాడతాము, ఏ పీసీబీస్ వాడతాము, దానికి సంబంధించింది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మేము డిస్ప్లే చేసాము. అదే విధంగా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా, ఇప్పుడు మీరు చూసిన పీసీబీలన్నీ కూడా మీరు ఇక్కడ ఉంటుంది. జట్లో మీకు 24 వాట్ స్ట్రీట్ లైట్ నుంచి 250 వాట్ స్ట్రీట్ లైట్ వరకు మనం ఇందులో చూసుకోవచ్చు. అదే విధంగా మీకు దీంట్లో లెన్స్ మోడల్ అని, ఇకో మోడల్ అని, అండ్ ప్రైమ్ మోడల్ అని ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ప్రైమ్ మోడల్స్ అనేవి. ఇందులో 60 degrees లెన్స్ కూడా వాడతాం మనం. ఇది 2 years డ్యూరబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇందులో వస్తాయి అనమాట. ఓకే, మన దగ్గర ఇన్వర్టర్ లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇన్వర్టర్ లైట్స్ కూడా అవైలబుల్ ఉందండి. ఓకే, దీంట్లో మనం ఏసీడీసీ ట్యూబ్ లైట్స్ అంటాం కదా, ఇవన్నీ ఏసీడీసీలలో వస్తాయి మనకి. బల్బ్ లో ఉంది, ట్యూబ్ లైట్ లో ఉంది, అండ్ 2x2 లో కూడా ఉంది, అండ్ డౌన్ లైట్ లో కూడా మనకు ఉన్నాయి అనమాట. విత్ 2 hours బ్యాకప్ వస్తుంది మనకి. ఇన్వర్టర్ బల్బ్ కూడా ఉంటాయి కదా, ఇన్వర్టర్ బల్బ్ కూడా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ బల్బ్స్ యావరేజ్ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎంత దగ్గర నుండి? మనకి ఇది 37 రూపీస్ నుంచి ఉందండి. ఇప్పుడు ఆఫర్ లో ఒకటి 29 రూపీస్ కి ఇస్తున్నాం. అది కూడా అరౌండ్ అది మీకు 9 వాట్ లో ఉందండి. మీకు అది 9 వాట్ లో ఉంది. మీకు ఇక్కడ చూస్తే ఇది చూడండి ఒకసారి. ఇక్కడ దీంట్లో ఇది ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మీకు ఫ్లాగ్ కలర్ లో కనబడుతుంది కదా మనకి. ఇక్కడ ఇది ఫ్లాగ్ కలర్ లో కనబడుతుంది, చూసారు కదా. ఇది కూడా ఏసీడీసీ చేసామన్నమాట. ఇది కూడా ఏసీడీసీ చేసాము. దీంట్లో 20 వాట్ క్రియేటివ్ గా. ఓకే, అంటే దీంట్లో మనం రెగ్యులర్ గా చేసేవాట రెగ్యులర్ గా ఉన్నాయండి. స్టార్టింగ్ ఇన్వర్టర్ ట్యూబ్ లైట్ ఎంత దగ్గర నుండి ఉంటుంది? ఇన్వర్టర్ ఇప్పుడు ఆఫర్ లో చెప్పాను కదా మీకు, దసరా ఆఫర్ 310 రూపాయలకే మీకు ఇన్వర్టర్ ట్యూబ్ లైట్ వస్తుందండి, 4 feet. అదే విధంగా బల్బ్ వచ్చేసి మీకు 200 రూపాయలకే వస్తుంది. సో ఇది 1 year వారంటీ. దసరా దీపావళి వరకు ఉంటుంది ఈ ఆఫర్. దసరా అంటే 3వ తారీఖు వరకు పెట్టామండి. మనకి గాంధీ జయంతి October 2 ఉంది, దసరా కూడా అదే రోజు ఉంది. ఎవరైనా కావాలనుకుంటే 3వ తారీఖు లోపల మన ఏపీ తెలంగాణ ఉన్న ప్రతి అవుట్లెట్ దగ్గర కూడా మీకు ఇదే ప్రైస్ కి వస్తుంది. మీరు ఎక్కడున్నా దాన్ని మీరు వినియోగించుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గ్లో ఎల్ఈడి కొండాపూర్ బ్రాంచ్ చూసారు కదా, చాలా లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి 2000 అని చెప్తున్నారు. ఆలోచించండి ఎన్ని లైట్స్ ఉంటాయి అనేది. సో ఒక్కసారి కొండాపూర్ బ్రాంచ్ కి విజిట్ చేయండి, లైట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీకు నచ్చిన లైట్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకుని
ఇన్స్టలేషన్ చేసుకుని బెస్ట్ సాటిస్ఫాక్షన్ అయితే పొందొచ్చు. సో ఇక్కడ విజిట్ లేదు, నాకు ఏది నియర్ బై బ్రాంచ్ ఉందని కనుక్కోవాలన్నా వీళ్ళ టీం ఉంటారు, వాళ్ళకి కాల్ చేస్తే గైడ్ తప్పకుండా. చేస్తారు. తప్పకుండా. లేదు విజిట్ చేయలేమనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఆఫర్ అవునండి. చేస్తారు. ఒకవేళ మీరు రాలేకపోతున్నాము అనుకున్నారనుకోండి, జస్ట్ ఒక చిన్న వీడియో కాల్ చేయండి. ముందు మా వాళ్ళకి వాట్సాప్ చేయగలిగితే మీకు కన్వీనియంట్ టైం తీసుకొని మేము వీడియో కాల్ చేస్తాము. ఎందుకంటే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. కొండాపూర్ అవుట్లెట్ మరొకసారి చెప్తున్నానండి, మార్నింగ్ 10 గంటల నుంచి వర్కింగ్, అంటే మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్ చేసే ఉంటుంది. మిగతా అవుట్లెట్స్ అన్ని మాకు 8 o'clock వరకే ఉన్నాయి. కొండాపూర్ అవుట్లెట్ మాత్రం ఎక్స్ట్రా 1 hour చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా మంది టెకీస్ ఉంటారంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, టెక్నికల్ పీపుల్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ ద్వారానే మేము ఇంకొక 1 hour మేము ఎక్స్టెండ్ చేశాము. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవచ్చు. చుట్టుపక్కల ఎక్కడున్నా సరే కొండాపూరికి మీరు ఈ సరౌండింగ్స్ లో ఎక్కడున్నా కూడా వచ్చి మీరు ఇక్కడ లైట్స్ అనేది తీసుకోవచ్చు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్, బెస్ట్ ప్రైస్, గ్లో ఎల్ఈడి యొక్క స్టాండర్డ్స్ అండి. మీరు ఎక్కడున్నా రావచ్చు. థ్యాంక్ యూ.